అనంతపురం జిల్లా వెంగన్నపల్లిలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఇదే సమయంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దూషణలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఊరుకున్నానే అనంతపురం జిల్లా వెంగన్నపల్లిలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, తాడిపత్రి నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం వెంగన్నపల్లి గ్రామంలో ఈ రోజు వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అయితే వెంగన్నపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణ చేస్తున్న సమయంలోనే టీడీపీకి చెందిన నాగముని రెడ్డి అదే దారి గుండా వెళ్తుండగా వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. అయితే టీడీపీ నేత నాగముని రెడ్డి ఏదైతే వైసీపీ నేతల తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గ్రామంలో చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే గ్రామంలో ప్రశాంతంగా ఉన్న వెంగనపల్లి గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడడం, ఘర్షణలు రేపే విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదంటూ కూడా అక్కడే ఉన్న వైసీపీ నేతలతో కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ టీడీపీ నేతలు కార్యకర్తల మధ్య కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదం ఏర్పడింది. ఇరు వర్గాలకు చెందిన నేతలు కార్యకర్తలు కూడా వెంగనపల్లి గ్రామంలో ఒకరిపై ఒకరు రాళ్లు కట్టెలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ వైసీపీ శ్రేణులు గాయాల పాలయ్యారు. ఘర్షణ సమాచారం ఏదైతే టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. తీవ్రంగా గాయాల పాలైన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సురేష్.